షఫీ గారికి వందనాలు. నా పేరు గోపి, నేను క్రైస్తవ మతస్థుడిని. నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఆదికాండం బైబిల్లో అబ్రహాం ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడని ఉంది. మీరు అన్నారు ఇందాక మీ ప్రసంగంలో అబ్రహాం ఇస్మాయిల్ని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డట్టు ఖురాన్లో ఉందని మీరు చెప్పారు. అలా ఖురాన్లో ఉందా? అలాగుంటే ఖురాన్ తప్పు చెబుతుంది కదా. మరి తప్పు చెప్పే ఖురాన్ మీరు ధర్మశాస్త్రం అని ఎలా చెప్పగలుగుతున్నారు? నాకు దీనికి సమాధానం చెప్పని కోరుతున్నాను. సోదరుడు గోపి ఒక చక్కటి ప్రశ్న అడిగారు. నా ప్రసంగంలో నేను తెలియచేశాను, ఇబ్రాహీం అలైహిస్సలాంని దేవుడు బలి ఇవ్వమని కోరింది ఇస్మాయిల్ అలైహిస్సలాంనా లేక ఇస్సాక్ అలైహిస్సలాంనా అనేది ఒక పెద్ద చర్చ. ప్రపంచం మొత్తంలో ప్రపంచ ముస్లింలందరూ ఇస్మాయిల్ అలైహిస్సలాం నమ్ముతుంటే ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఇస్సాక్ అని నమ్ముతున్నారు. మరి నా ప్రసంగంలో మీరు ఇస్మాయిల్ అని చెప్పారు, బైబిల్లో ఆది కాండంలో స్పష్టంగా ఇస్సాక్ను బలిచ్చినట్టుగా ఉంది. మీరు చెప్పారు ఖురాన్లో ఉందని. అలా ఖురాన్లో ఉందా? ఉంటే అలా ఉండటం తప్పే కదా అంటున్నారు. బైబిల్లో ఇస్సాక్ ఉంది కాబట్టి ఖురాన్లో ఇస్మాయిల్ని బలిచ్చినట్టుగా ఉంటే ఖురాన్ తప్పు. అలాంటి తప్పు బోధించే ధర్మశాస్త్రం ఎలా అవుతుంది? ఈ విధంగా మరి మన క్రైస్తవ సోదరుడు గోపి గారు ప్రశ్న అడుగుతున్నారు. మరి దీనికి చాలా చక్కటి ప్రశ్న. మరి నా ప్రసంగం నేను ఈ విషయం తెలియజేశాను, అవకాశం ఉంటే ఈ విషయం గురించి మాట్లాడతానని దేవుడు అవకాశాన్ని కల్పించాడు. మరి చాలా జాగ్రత్తగా మీరు సమాధానం వింటారని తెలుస్తున్నాను. మీరు ఖురాన్లో ఈ విషయం ఉందని అడిగారు. నిశ్చయంగా ఖురాన్లో ఈ విషయం ఉంది. ఖురాన్లో 37వ సూర సాఫాత్లో 99 నుండి 113 వాక్యాల వరకు చూసినట్లయితే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జ్యేష్ఠ కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంని బలి ఇవ్వమని అల్లాహ్ కోరినట్లుగా ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాంని తీసి బలి ఇవ్వడం కోసం తీసుకెళ్ళినట్టుగా స్పష్టంగా ఖురాన్లో ఉన్నటువంటి విషయం. అది మరి ఖురాన్లో ఉంది కదా. మీరు అన్నారు బైబిల్లో ఆది కాండంలో ఇస్సాక్ని బలిచ్చినట్టుగా ఉందన్నారు. ఆది కాండంలో ఎక్కడుందో మీరు తెలియచలేదు. ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే 21, 22 అధ్యాయాలు చూసుకుంటే ఈ ప్రస్తావన కనబడుతుంది. అయితే ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటో తెలుసా? ఎవరికి ఆశ్చర్యం? ఇది ప్రపంచ క్రైస్తవులందరికీ ఆశ్చర్యం. ఏమిటది? బైబిల్ని పరిశీలించి చదివామనుకోండి, బైబిల్ ప్రకారంగా కూడా అబ్రహాం బలి ఇవ్వడం కోసం తీసుకెళ్ళింది ఇస్సాక్ని కాదు, ఇస్మాయిల్నే. అయితే మరి ఇస్మాయిల్ అయితే ఇస్సాక్ అని ఎందుకు రాయబడి ఉంది అంటే, ఇస్మాయిల్ అలైహిస్సలాంని బలిచ్చినట్టుగా ఏదైతే ఉందో దాన్ని మార్చేటటువంటి ప్రయత్నాలు చాలా చేశారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం బలిచ్చినట్టుగా ఏదైతే ఉందో దాన్ని మార్చేసి ఇస్సాకుగా మార్చే ప్రయత్నాలు అనేకం చేశారు. ఆ ప్రయత్నాల్లో కొన్ని ఒడిదొడుకులు కూడా జరిగాయి. వారు చేసిన ప్రయత్నం కూడా పట్టుబడుతుంది. చూడండి, కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి బైబిల్ ప్రకారముగా ఆది కాండము 16వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే హాగరు అంటే హాజిరా అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క రెండవ భార్య అంటే హాగరు అబ్రహాముకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏళ్లవాడు. అంటే అబ్రహాముకు వయసు అంతా 86 సంవత్సరాలు ఇష్మాయేలు పుట్టినప్పుడు. మరి అదే ఆది కాండంలో 21వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారముగా సారా అంటే మొదటి భార్య అంటే సారా అబ్రహాముకు ఇస్సాకును కలిగినప్పుడు అబ్రహాము 100 ఏళ్లవాడు అంటే 100 సంవత్సరాల వయసు. అంటే ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్మాయిల్కి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల వయసు. ఆ తర్వాత జాగ్రత్తగా వినండి, ఆది కాండం 21వ అధ్యాయం 8వ వాక్యం చదివితే ఆ 8వ వాక్యం ఉంది, ఇస్సాకు పెరిగి పెద్దవాడై పాలు తాగటము విడిచినప్పుడు. అంటే ఒక బాబు పెద్దవాడే పాలు తాగడం వదిలేశాడంటే కనీసం అతనికి 2-3 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. ఇస్సాకి ఇస్మాయిల్కి ఎంత వయసు వచ్చి ఉంటుంది? 14 + 3 17 సంవత్సరాల వయసు. ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటది? ఇబ్రాహీం యొక్క మొదటి భార్య అంటే సారా బైబిల్ ప్రకారముగా తనలో ఒక ఈర్ష్య వచ్చేసి అబ్రహాంతో అనటం జరుగుతుంది, ఈ దాసిని అంటే హాగరును దాసి సంతానాన్ని వెళ్ళగొట్టుము. ఆ సమయంలో అబ్రహాం బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే 21వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక ఆహారపు పదార్థాలను నీళ్ల తిత్తిని మరియు ఆ ఇష్మాయేలుని తీసుకుని హాగర్కి వచ్చి అక్కడి నుంచి పంపివేయడం జరిగింది. ఎవరెవరిని? హాగరును అంటే హాజిరా అలైహిస్సలాంని తన కుమారుడు అని ఇష్మాయిల్ని. అప్పుడు ఇష్మాయిల్కి ఎంత వయసు ఉందండి? ఎంత వయసు ఉంది? 17 సంవత్సరాల వయసు. అక్కడే మార్పు చేసే ప్రయత్నం చేశారు. మీరు బైబిల్ చదవండి. బైబిల్లో ఆది కాండము 21వ అధ్యాయము 14వ వాక్యంలో చూసుకున్నట్లయితే బైబిల్ ప్రకారంగా అక్కడ ఆ బాబుని ఎత్తి హాగరు యొక్క భుజము మీద వేసి అక్కడి నుంచి పంపించేశారు. భుజం మీద వేసేంత బాబు అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న బాబా. అంటే అక్కడ ఇష్మాయిల్ని ఇస్సాక్గా మార్చే ప్రయత్నం చేసిన ప్రయత్నం అక్కడ మొదటిసారిగా కనబడుతుంది. ఆ తర్వాత వాక్యం ఆది కాండం 21వ అధ్యాయము 15వ వాక్యంలో చూసుకున్నట్లయితే హాగరు ఆ బాబుని తీసుకువెళ్ళి ఆ బెహెర్షెబా ప్రాంతం ఒక అరణ్యంలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత హాగరు ఆ ఉన్న నీళ్లు కాస్త అయిపోయాయి. నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ చిన్నవాణిని ఒక
చెట్టు పొద కింద పడుకోబెట్టి నీళ్ల కోసం వెతకడం కోసం పరిగెడుతుంది. అంటే 17 సంవత్సరాలంటే ఒకసారి ఆలోచించండి. బైబిల్ ప్రకారంగా 17 సంవత్సరాలంటే 14 సంవత్సరాలకి 10th క్లాస్ అయిపోవాలి, 16 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ అయిపోతుంది, 17 సంవత్సరాలు అంటే డిగ్రీకి వెళ్తున్నాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. డిగ్రీ సంవత్సరం అంటే దాదాపుగా తల్లితో సమాన ఎత్తులో నుండి సమానంగా కనబడే వయసులో ఉన్న బాబుని ఎత్తుకెళ్ళి చెట్టు పొద కింద పడేసేందుకు నీళ్ళు అయిపోయాని. నిజంగా 17 సంవత్సరాలే ఉంటే, వయసే ఉంటే, అమ్మా నువ్వు కూర్చొని నేను నీళ్ళు తెస్తాను వెతకని బాబు వెళ్ళాలి. కానీ అక్కడ ఏముంది, చిన్న బాబుని చెట్టు పొద కింద పడుకోబెట్టినట్టుగా ఉంది. ఎందుకు మార్చారు? మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? గమనించే విషయం. ఆ తర్వాత వాక్యంలో చూసుకున్న 18వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఆదికాండం 21:18 వాక్యంలో, నీవు నీ చిన్న పిల్లవాళ్ళని ఎత్తి నీ చేతిలో పట్టుకును, అంటే చేతిలో పట్టుకునే అంత చిన్న పిల్లవాడిగా మార్చేశారని విషయం అర్థమవుతుంది. ఇది మొదటి విషయం. అయితే క్రైస్తవులు బోధకులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ బోధకులు మాకు బైబిల్ జ్ఞానం ఉందని ఎవరైతే, స్వతహాగా మాకే బైబిల్ జ్ఞానం ఉందని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారి మీద బాధ్యత ఉంది. ఎందుకు ఈ విధంగా మార్చబడింది అన్న విషయం జవాబు చెప్పాలి. రెండో విషయం, ముఖ్యమైన విషయం చూడండి. రెండో విషయం అదేమిటి? ఆదికాండం 21:14 వాక్యం ప్రకారముగా అక్కడ హాగరు వెళ్ళి బెహెర్షెబా ప్రాంతంలో ఉంది, బెహెర్షెబా అనే అరణ్యంలో ఉంది. అదే ఆదికాండం 21:31-34 వాక్యాల ప్రకారముగా అబ్రహాము కూడా అదే బెహెర్షెబా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. హాగరు ఇష్మాయిల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే అబ్రహాం కూడా నివాసం ఉంటున్నాడు. సారా అక్కడ నివాసం చేయటం లేదు. అప్పుడు దేవుడి ఆజ్ఞ వచ్చింది. ఆదికాండం 22:1 వాక్యం 2 వాక్యం చూసుకుంటే, ప్రభువు పిలిచాడు పైనుంచి, అబ్రహాం అంటే చిత్తము ప్రభువా. ఏమిటి అంటే పైనుంచి ఆజ్ఞ వచ్చింది, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి బలివ్వు. నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును అని చేర్చారు అక్కడ. అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని. ఆ అధ్యాయంలో చూస్తే దాదాపుగా 7-10 సార్లు అనగా ఇస్సాకు అని రాశారు. ఎన్నిసార్లు అనగా ఇస్సాకు అని రాసినా ఇష్మాయిల్ అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎలాగంటే, మరి దేవుడి వైపు నుంచి ఆజ్ఞ వచ్చింది, వెళ్ళి నీ కుమారుణ్ణి బలివ్వమని. అప్పుడు అబ్రహాం తన కుమారుణ్ణి తీసుకొని, ఏ కుమారుణ్ణి, ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న కుమారుణ్ణి, ఇస్సాకా ఇస్మాయిల్ తర్వాత మనకు తెలుస్తుంది, ఆ ప్రాంతంలో ఉన్న కుమారుణ్ణి తీసుకుని తన పనివాళ్లలో నుంచి 2 పనివాళ్ళని వెంట పెట్టుకుని ఒక గాడిదని కూడా వెంట తీసుకుని ఏ కొండ మీద అయితే బలివ్వమని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ కొండ వద్దకు వెళ్ళారు. దాని దగ్గరికి వెళ్ళి తన పని వాళ్ళతో అంటారు, మీరిద్దరూ ఇక్కడ వేచి ఉండండి, మేము వెళ్ళి అక్కడ నువ్వు నా కుమారుడు దేవుడికి మొక్కి ప్రార్థన చేసి వెనక్కి తిరిగి వస్తాము. వెళ్తుంది బలి ఇవ్వడానికి, వాళ్ళకి చెప్పట్లేదు బలి ఇవ్వడం కోసం వెళ్తున్నాను, మొక్కి వస్తానని చెప్పి అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. బలి ఇవ్వడం కోసం సిద్ధపడితే దేవుడు ఆపేశాడు, గొర్రెపిల్లను పంపించి గొర్రెపిల్లలు బలి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చి అబ్రహాం ఆ పనివారితో పాటు కలిసి బెహెర్షెబా ప్రాంతంలోకి తిరిగి వచ్చాను అని ఆదికాండం 22:19 వాక్యంలో ఉంది. బెహెర్షెబా ప్రాంతంలో పని వాళ్ళని తీసుకొచ్చారంటే ఆ పని వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? బెహెర్షెబా ప్రాంతంలో నుంచే తీసుకెళ్లారు. తిరిగి ఆ పని వాళ్ళని బెహెర్షెబా ప్రాంతంలోకి తీసుకుని వచ్చారు. బెహెర్షెబా ప్రాంతంలో ఉన్నది ఎవరు? హాగరు కుమారుడైన ఇష్మాయిలు. సారా ఆ స్థానానికి సంబంధమే లేదు. అంటే అక్కడ అనగా ఇస్సాకుని చేర్చారే తప్ప పరిశీలించి చదివితే ఇలా అనేక విషయాలు మాట్లాడుతున్నాయి. అసలు అబ్రహాం బలి ఇచ్చింది ఇష్మాయిల్నా ఇస్సాకునా అనే విషయం మీదనే ఒక ప్రసంగం చేయొచ్చు. దాదాపుగా 1 గంట పాటు అనేక విషయాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. ఇక్కడ వాస్తవం ఏమిటంటే, మరి ఇష్మాయిల్ అని ఉంది అంటే ఖురాన్ తప్పే కదా. అసలు తప్పు ఎక్కడ ఉందో మనం చూడాలి. అసలు తప్పు ఖురాన్లో దొరికిందా, అసలు తప్పు బైబిల్లో కనబడుతుందా అన్న విషయము. కాబట్టి ఇలాంటి మార్పు చేర్పులు ఇక్కడ బైబిల్లో కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు మరొక ధర్మశాస్త్రాన్ని పంపించాడు. ఇదే చిట్ట చివరి ధర్మశాస్త్రము, ఇది ఖురాన్ అంతిమ నిబంధన. దీన్ని విశ్వసించి దీని ప్రకారంగా జీవితం గడిపిన వారి కోసమే నిత్య జీవము. మీ ప్రశ్న సమాధానం లభించింది ఆశిస్తున్నాను.